లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు, ఒత్తిళ్లు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాన్ని కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు అనేవి కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారి యొక్క ఫలితాలను
తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు సింహరాశి వారికి మాస ఫలితాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. రవి ఫలితాలు. రవి సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు జన్మరాశిలోను, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 2వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచరించడం చెడు ఫలితాలను ఇస్తుంది. అంటే జన్మరాశిలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, అలసట, త్రిప్పడం, ఆందోళన, శరీర తాపము, మన సంకటము, సంపదలు నష్టపోవడం, అకాల భోజనము చేయడం, అంటే సమయానికి కాకుండా ఎప్పుడు పడితే భోజనం చేయడం, బంధు విరోధము, భయము, క్రోధము, ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ద్వితీయంలో సంచరించేటప్పుడు కూడా అశుభ ఫలితాలు పొందే అవకాశం అనేది వీరికి ఉంది. ఇందులో అతి తక్కువగా పాప ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఈ రాశి వారికి ఉంది. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. ధనధాన్య లాభము, అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, భూలాభం అనేది కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు, సోదరుల ద్వారా అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు, మిత్రుల సహకారం అనేది లభిస్తుంది. కానీ ఇందులో కేవలం 70% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో కుజుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు మిత్రక్షేత్రం అయిన, అంటే మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అంటే 12లోను, సెప్టెంబర్ 1 నుంచి 23 వరకు జన్మరాశిలోను, స్వక్షేత్రంలో అంటే కన్యరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత 24 నుంచి సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు సమక్షేత్రంలో అంటే సమక్షేత్రంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆరోగ్యము, మన సంతోషము, కీర్తి, ద్రవ్యలాభము, వృద్ధి, బంధుమైత్రి, సుఖ సంతోషాలు జరుగుతాయి. ఇందులో కేవలం 20% ఫలితాలే కలుగుతాయి. కారణం ఏంటంటే ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. 1వ స్థానంలో సంచరించేటప్పుడు అకాల భోజనము, బంధువైరము, వస్తువులు నష్టపోవడం వంటివి జరిగితే అందులో కేవలం తక్కువ అశుభ ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో బుధుడి సంచారం చేత కేవలం 20% మాత్రమే అశుభ ఫలితాలు అనేవి పొందడం అనేది జరుగుతుంది. 2వ స్థానంలో సంచరించేటప్పుడు కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది, వాక్శుద్ధి అనేది కలుగుతుంది, ధన ఆదాయం బాగుంటుంది, సజ్జన సహకారం అనేది లభిస్తుంది, కార్యాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ స్థానంలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటూ 50% శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు, గురుడు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. వీటికి ఫలితాలు ఏంటంటే సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, కీర్తి వృద్ధి ఉంటాయి. అన్ని సుఖాలు, సౌకర్యాలు కలిసి వస్తాయి. నానా మూలక ధనాదాయం ఉంటుంది, మంచి ఆలోచన శక్తి ఉంటుంది, సరియైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు కూడా ఎలాంటి లోపం అనేది ఉండదు. కొన్ని పనులు కష్టసాధ్యంగా నెరవేరుతాయి. చిన్న చిన్న విషయాలపై కూడా ఇతరుల కోపానికి గురవుతారు. ఇందులో 100% శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో గురుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. అంటే ఒక శుభగ్రహం సువర్ణమూర్తిగా ఉంటే ఏ స్థానంలో అయితే సంచరిస్తుందో 100% శుభ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత శుక్రుడు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 2వ స్థానంలోను, అంటే నీచ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 3వ స్థానంలో అంటే స్వక్షేత్రంలోనూ సంచరిస్తూ ఉన్నాడు.
శుక్రుడు 2వ స్థానంలో సంచరించే సందర్భంలో మంచి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంటుంది, సామర్థ్యం అనేది పెరుగుతుంది. అన్ని రంగాల్లో కలోపాసన ధర్మ కార్యానుచరణ అనేది ఉంటుంది. మనశ్శాంతికి దూరంగా ఉంటారు. శరీరంలో కళాక్రాంతులు కొదవ అనేది ఉంటుంది. అంటే మనశ్శాంతికి అనేది కొదవ ఉండదు. శరీరంలో కళాకాంతులు పెరుగుతాయి. ముఖంలో వర్చస్సు అనేది పెరుగుతుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. విద్యారంగంలో రాణింపు అనేది ఉంటుంది. మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక మానసిక సౌఖ్యం అనేది లభిస్తుంది. ఇందులో 70% శుభఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ స్థానానికి వేదస్థానమైన 7లో పాపగ్రహం అనేది సంచరిస్తూ ఉంటుంది. ఈ స్థానంలో శుక్రుడు రజతమూర్తిగా ఉన్నాడు. ఇక 3వ స్థానంలో సంచరించేటప్పుడు వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆప్తులకు దూరంగా సంచరించవలసి ఉంటుంది. అనుకున్నవి చాలా సాధిస్తారు. నూతన ఉత్సాహంతో అన్నిట విజయాన్ని సాధిస్తారు. ఈ స్థానంలో కేవలం 20% శుభఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశిలో శుక్రుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత శని యొక్క ఫలితాలు. శని సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానంలో చెడు ఫలితాలే జాతకుడు పొందుతాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. తీవ్రమైన ఆపదలకు గురి అవుతారు. ప్రమాదాలకు గురి కావడం, బాధలు, సంఘంలో అమర్యాద, అపరింద, ఉద్యోగము భంగము, సంతాన ఆరోగ్యం జరుగుతుంది. బంధుమిత్రులతో విరోధాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. అగౌరవం అనేది పెరుగుతుంది. అత్యంత శ్రమ వల్ల అంటే చాలా కష్టపడడం వల్ల పనులు అనేవి పూర్తి చేస్తారు. ఇందులో కేవలం 50% మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందుతాడు. ఎందుకంటే ఈ రాశిలో శని లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహువు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు తామ్రమూర్తిగా ఉంటున్నాడు. అంటే తామ్రమూర్తి అంటే 70% ఫలితాలు ఉంటాయి. 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ స్థానం చెడు ఫలితాలని ఇస్తుంది. అనారోగ్యము, ఆందోళన, క్రూర జంతు భయము, కార్యనాశం అంటే అనుకున్న పనులు జరగకపోవడం, అనవసరంగా ప్రయాణాలు చేయడం, శ్రమకు లోనవుతూ ఉంటారు. ప్రభుత్వ దండన అంటే పెనాల్టీలు కట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఇందులో కేవలం 70% మాత్రమే ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో రాహువు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో పాప ఫలితాలే ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కలహము, మనస్తాపము, అపకీర్తి, ధననష్టం అనేవి కలుగుతాయి. ఇందులో కేవలం 70% ఫలితాలు అంటే 70% చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది వీరికి ఉంది. జై శ్రీమన్నారాయణ.